షూటింగుల్లో నటీనటులకు ఉండే ఇబ్బందులు, కష్టాలు సిల్వర్ స్క్రీన్ పై కనిపించవు. పరిస్థితులు ఏమైనా, సమస్య ఏదైనా కెమెరా ముందుకు వచ్చారంటే పాత్రకు న్యాయం చేయాల్సిందే. షూటింగ్ సమయంలో ఎన్ని సీన్స్ చేసినా ఎడిటింగ్ కి వచ్చేసరికి అందులో ఎంత అవసరమో అంతవరకే వెండితెరపై కనిపిస్తాయి. సినీ జనాలతో పాటు ఆ నాలెడ్జ్ ఉన్న అందరికీ ఈ విషయం తెలుసు. అయితే షూటింగ్ లో చేసిన సీన్స్ సినిమాలో కనిపించలేదన్న కారణంగా ఏకంగా ఇండస్ట్రీకే దూరంగా ఉంటుంది ఓ నటి. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది హీరోయిన్. ఆడియన్స్ మనసులు గెలుచుకోవాలంటే 100 సినిమాలు చేయనక్కర్లేదు. సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ స్పెషల్ ఇమేజ్ వేయగలిగే ఒక్క పాత్ర చాలు. హీరోయిన్ కమల్ని ముఖర్జీకి అలాంటి రోల్స్ చాలానే దక్కాయి. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఆనంద్, గోదావరి సినిమాలతో పాటు వంశీ డైరెక్షన్ లో గోపి, గోపిక, గోదావరి, క్రిష్, గమ్య వంటి సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ హృదయాల్లో స్థిరమైన స్థానం దక్కించుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, బెంగాలీ, మలయాళం సినిమాల్లోనూ నటించిన ఈ సీనియర్ హీరోయిన్ నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. తెలుగు తర్వాత మమ్ముట్టితో చేసిన మొదటి మలయాళ మూవీ కుట్టి శ్రాంక్ సినిమాలో నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మోహన్ లాల్ తో కలిసి పులి మురుగన్ మూవీలో నటించింది. ఈ మూవీ తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. దీనికి గల కారణాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తెలుగులో చివరిగా రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడులే మూవీలో కనిపించింది కమల్ని ముఖర్జీ. ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. గోవిందుడు అందరివాడేలే మూవీ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసినట్లు చెప్పిన ఈ బ్యూటీ సెట్స్ లో చాలా నవ్వుతూ ఉండేవాళ్ళమని, సెట్ అంతా ఓ పండుగలా ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే ప్రొఫెషనల్ గా సినిమాలో తన క్యారెక్టర్ ని తగ్గించడం నచ్చలేదని, అందుకే తెలుగు సినిమాలు చేయటం మానేశానంటూ బాంబు పేల్చింది. గోవిందుడు అందరివాడేలే వల్ల బాగా హర్ట్ అయ్యానని, తాను చేసిన చాలా సీన్స్ సినిమాలో లేవని చెప్పింది. షూటింగ్ సమయంలో కొన్ని సీన్స్ చేసినప్పుడు ఆ సీన్ చాలా బాగా వచ్చింది అనుకుంటే డైరెక్టర్ కి మాత్రం ఆ సీన్ అనవసరం అనిపించిందని తెలిపింది. సినిమాల్లో ఇలాంటివి సహజమే అయినా ఆ టైంలో మాత్రం అదో పెద్ద అవమానంగా అనిపించిందని తన బాధను చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గోవిందుడు అందరివాడేలే మూవీకి కృష్ణవంశీ డైరెక్టర్. రంగస్థలం మూవీకి ముందు నటుడిగా రామ్ చరణ్ కి మంచి పేరు తీసుకొచ్చిన మూవీ ఇదే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శ్రీకాంత్ జోడీగా నటించింది కమల్ని ముఖర్జీ. ఆ సినిమా తర్వాత మలయాళంలో పులి మురుగన్ చేసింది. ఇక ఆ తర్వాత పెళ్లి కావడంతో టోటల్ గా సినిమాలు మానేశానని, భర్తకు దూరంగా ఉండకూడదని అనుకున్నాను కాబట్టే సినిమాలు మానేసినట్లు చెప్పుకొచ్చింది.